రామ్ గోపాల్ వర్మ జననం ఏప్రిల్ 7, 1962. ఒక ప్రముఖ తెలుగు, భారతీయ సినిమా దర్శకుడు, నిర్మాత. అతను సాంకేతికంగా పరిణితి చెందిన, మాఫియా, హారర్ నేపథ్యం కలిగిన చిత్రాలను తీయడంలో సిద్ధహస్తుడు. చలనచిత్ర ప్రవేశం తెలుగులో జరిగిన తర్వాత హిందీ చిత్ర పరిశ్రమలో స్థిరపడ్డాడు. ఆయనకు పేరు తెచ్చిన చిత్రాలలో ముఖ్యమైనవి శివ తెలుగు, క్షణక్షణం తెలుగు, రంగీలా హిందీ, సత్య హిందీ కంపెనీ హిందీ, భూత్ హిందీ. ఫ్యాక్టరీగా సుపరిచితమైన అతని నిర్మాణ సంస్థ వర్మ కార్పొరేషన్ పలు చిత్రాలు నిర్మించింది. రామ్ గోపాల్ వర్మ 1962లో తూర్పుగోదావరి జిల్లాలో కృష్ణంరాజు, సూర్యమ్మ దంపతులకు జన్మించారు. సికింద్రాబాదులోని సెయింట్ మేరీస్ హైస్కూల్లో పాఠశాల విద్యను, విజయవాడ నగరంలోని సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాలలో ఇంజనీరింగ్ విద్యను అభ్యసించారు. అయితే అతనికి చదువుకన్నా చిత్రరంగం మీదే ఎక్కువ శ్రద్ధ ఉండేది. విద్యార్థిగా ఉన్నప్పుడు విడుదలైన ప్రతి చిత్రము, ఏ భాషలోనైనా వదలకుండా చూసేవాడినని ఆయన చెబుతూ ఉంటారు. తన స్నేహితులతో ప్రతి చిత్రాన్ని విశ్లేషిస్తూ, అందులోని తప్పొప్పుల గురించి వాదనలు జరిపేవాడు. ఇంజనీరింగ్ పట్టా పొందిన తర్వాత చిత్ర పరిశ్రమలో అవకాశం కోసం ఎదురుచూస్తూ బ్రతుకుతెరువు కోసం కొంతకాలం ఒక వీడియో దుకాణం నడిపారు. తరువాత రావుగారి ఇల్లు అనే తెలుగు చిత్రానికి సహాయక నిర్దేశకునిగా అవకాశం వచ్చింది. ఆ చిత్రం ద్వారా వర్ధమాన తెలుగు నటుడు అక్కినేని నాగార్జునను కలిసే అవకాశం వచ్చింది. ఆయన మేనమామకి సినిమాలు అంటే తగని మక్కువ. క్లాసులను ఎగ్గొట్టి మరీ సినిమాలు చూసి వాళ్ల అమ్మతో దెబ్బలు తినేవారు. సినిమా పేర్లలో దర్శకుడి పేరు, ఫిల్మ్ బై అని వేసే పేర్లను చూసి చాలా ఉత్తేజం చెందేవారు. షోలే సినిమాలో ఫిల్మ్ బై రమేష్ సిప్పి పేరు చూసి ఉత్తేజం చెందిన వర్మ, తన పేరుని కూడా అలా సినిమా టైటిల్స్లో మొదటిసారి ఉదయం, శివ తమిళ వెర్షన్ సినిమాలో చూసుకుని మురిసిపోయారు. ఆయనకు తన కుటుంబం నుండి ఎలాంటి సహకారం లేదు. తన మేనమామ కూడా పిచ్చితనం అనే అనుకునేవాడు. దక్షిణ భారతంలో చెన్నై లాంటి నగరాల్లో నిర్మించే చిత్రాల్లో కంటే ముంబైలో నిర్మితమయ్యే చిత్రాల్లో ప్రతిభ కొరవడింది అని ఆయన భావించేవారు. ఆయన తనకి ఎటువంటి దురలవాట్లు లేవని చెప్తారు. మద్యం సేవించడం ఒక వ్యసనంగా ఆయన ఒప్పుకోరు. వర్మకి నచ్చిన దర్శకులు స్టీవెన్ స్పీల్బర్గ్, శేఖర్ కపూర్, గోవింద్ నిహ్లానీ మొదలగువారు. కాని ఆయనపై ఎవరి ప్రభావం లేదు. ఆయనది సొంత శైలి. సినీ విశ్లేషణల గురించి ఆయన పెద్దగా పట్టించుకోరు. ఎవరో అపరిచితులు నా సినిమా గురించి రాసే విశ్లేషణల గురించి నేనెందుకు బాధపడాలి, ఎవరికో నచ్చకపోతే నేనేం చేయగలను అని ప్రశ్నిస్తారు. రామ్ గోపాల్ వర్మ తన సినీ జీవితాన్ని ఎస్ క్రియేషన్స్ నిర్మించిన రావుగారిల్లు, కలెక్టర్ గారి అబ్బాయి చిత్రాలకి సహాయ నిర్దేశకునిగా మొదలు పెట్టారు. తెలుగు, భారతీయ సినీ ప్రపంచంలో శివ సినిమా ద్వారా తన ఉనికిని ప్రపంచానికి చాటారు. ఈ చిత్రం కాలేజీ నేపథ్యంలో హింసాత్మక కథను చొప్పించి నిర్మించారు. ఎటువంటి ఆధారం, శిక్షణ, సహాయ సహకారాలు లేకుండా 28 ఏళ్ల వయసులో తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్రనటుడైన అక్కినేని నాగార్జునను చిత్ర నిర్మాణానికి ఒప్పించగలిగారు. ఆయన కథ చెప్పిన విధానం నచ్చి నాగార్జున స్వయంగా చిత్ర నిర్మాణాన్ని చేపట్టారు. శివ చిత్రం తెలుగు చిత్ర ప్రపంచంలో ఒక చెరగని ముద్రని వేసుకుంది. హిందీ భాషలో కూడా ఈ చిత్రాన్ని అదే పేరుతో పునర్నిర్మించారు. కానీ తెలుగులో సాధించినంత విజయాన్ని హిందీలో సాధించలేదు. తను దర్శకత్వం వహించిన తరువాతి సినిమాలు క్షణక్షణం, వెంకటేష్, శ్రీదేవి నాయికానాయికలు, హాలీవుడ్లో నిర్మించిన ఆధారము, ఇది తన కాలేజీ మనసు దోచిన సత్య. తరువాత రోజులలో ఇదే పేరుతో ఒక సినిమా కూడా నిర్మించాడు. తో సంబంధానికి ఒక జ్ఞాపకం, రాత్రి, రేవతి ప్రధాన పాత్రధారిగా నిర్మించిన ద్విభాషా హారర్ చిత్రం, అంతం, నాగార్జున, ఊర్మిళా మటోండ్కర్ నాయికానాయికలుగా అపరాధి, పోలీస్ కథతో నిర్మించిన మరో ద్విభాషా చిత్రం. కానీ ఇది వాణిజ్యపరంగా శివలా విజయం సాధించలేదు. తరువాత గోవిందా గోవిందా, నాగార్జున, శ్రీదేవి నాయికానాయికలు, దీనిలో విలన్లు వెంకటేశ్వరస్వామి వజ్రపు కిరీటాన్ని దొంగిలించటానికి స్వామి అరచేతుల మీద కాళ్లు పెట్టటంతో వివాదాస్పదం అయ్యింది. భారతీయ సెన్సార్ బోర్డ్ వాళ్లు ఈ దృశ్యాన్ని తొలగించాలని కోరారు. అనవసరమైన ప్రచారం కలిగినా కూడా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద నిరాశ కలిగించింది. తను దర్శకత్వం వహించిన తరువాతి సినిమా జగపతిబాబు, ఊర్మిళా మటోండ్కర్ నాయికానాయికలుగా నిర్మించిన గాయం కూడా నేరప్రపంచపు చీకటి సామ్రాజ్యం నేపథ్యంలో వచ్చిన మరొక హింసాత్మక కథ. దీనికి తమిళ సినిమా దర్శకుడు మణిరత్నం స్క్రీన్ ప్లే అందించారు. ఇది నగరాలలో బాగానే ఆడింది. తరచుగా తన సినిమాలలో ఊర్మిళ నటి నే హీరోయిన్గా తీసుకోవడం వారిద్దరి మధ్య ఉన్న సంబంధంపై వచ్చిన పుకార్లకు ఆజ్యం పోసింది. వర్మ తన సొంత సినిమా నిర్మాణ సంస్థ వర్మ కార్పొరేషన్ లిమిటెడ్ని స్థాపించి మనీ
గులాబీ, సైకో, వైఫ్ ఆఫ్ వరప్రసాద్, అనగనగా ఒకరోజు, దెయ్యం చివరి 2 సినిమాలకు తనే దర్శకత్వం వహించారు అనే తెలుగు సినిమాలను నిర్మించారు. వర్మ దగ్గర సహాయ దర్శకులుగా పనిచేసిన కృష్ణవంశీ, శివనాగేశ్వరరావు, సినిమాటోగ్రాఫర్గా పనిచేసిన తేజ తరువాత టాలీవుడ్లో మంచి దర్శకులుగా పేరు సంపాదించారు. హిందీ సినిమా పరిశ్రమను ప్రేమకథా చిత్రాలు, యాక్షన్ చిత్రాలు రాజ్యమేలుతున్న రోజుల్లో వర్మ సినిమాలు నిజజీవితానికి దగ్గరగా ఉండేవి, విషయాన్ని లోతుగా అన్వేషించేవి. భారతీయ సినిమా ఇలాంటి నిజానికి దగ్గరగా ఉండే సినిమాలు తీసినప్పటికీ, వర్మ తనదైన శైలిలో ముందుకు సాగిపోయారు. వర్మ హిందీ సినిమాల దండయాత్ర, బాలీవుడ్లో సాధారణంగా అనుకునే మాట, రంగీలా చిత్ర ఘన విజయంతో ఆరంభమైంది. ఈ సినిమాతో ఊర్మిళ, నటి, మంచి పేరు సంపాదించుకుంది. ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఏ.ఆర్. రెహమాన్ ఈ సినిమాతోనే బాలీవుడ్లోకి రంగప్రవేశం చేశాడు. రంగీలా తర్వాత వచ్చిన సినిమా దౌడ్ సత్యా సినిమా వర్మకు ఒక ప్రతిష్టాత్మక చిత్రం. అతి తక్కువ బడ్జెటుతో తారలెవరూ లేకుండా తీసిన ఈ సినిమా అనేకమంది నటులు, సాంకేతికులకు ప్రాణం పోసింది. అందులో ముఖ్యమైన వారు మనోజ్ బాజ్పాయి, చక్రవర్తి, మకరంద్ దేశ్పాండే, అనురాగ్ కశ్యప్. చిత్రానికి కథ, సంభాషణలు సమకూర్చాడు సందీప్ చౌతా, నేపథ్య సంగీతం సమకూర్చాడు. విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ చిత్రం ఆ తరువాత బాలీవుడ్లో అనేక అనుకరణలకు మాతృక అయింది. కొందరు విమర్శకులు ఈ హింసాత్మక చిత్రంలో వర్మ మాఫియాను గ్లోరిఫై చేశాడని విమర్శించారు. కౌన్, బూత్ కంపెనీ వంటి చిత్రాలలో కథాగమనానికి అడ్డుతగలకుండా ఉండేందుకు భారతీయ చిత్రాలలో సర్వసాధారణమైన పాటలను కత్తరించివేశారు. నేపథ్య సంగీత విషయములో వర్మ చాలా శ్రద్ధ చూపుతారు. చాలా కాలం తన సినిమాలలో సంగీత దర్శకుడు సందీప్ చౌతాతో కలిసి పనిచేశారు. రామ్ గోపాల్ వర్మ తన అన్ని సినిమాలలోనూ ప్రధాన స్రవంతిలోని బాలీవుడ్ చిత్రాలను నిర్మించే వ్యక్తులను వారి శైలిని తన వ్యంగ్య చతురతతో విమర్శిస్తూనే ఉన్నారు. ఈయన సినిమాలు దాదాపు అన్నీ సమకాలీన సమాజానికి అద్దం పడతాయి. నేపథ్యం సాధారణంగా ఎప్పుడూ ముంబాయి నగరంలోనే ప్రారంభమవుతుంది, కానీ కథానుసారముగా విస్తరణకు అవకాశముంటుంది. విమర్శకులు, వర్మ సినిమాలు కేవలం స్థూల దృష్టికోణాన్ని చిత్రీకరించకుండా, కథానాయక నాయకుల అంతరంగములోకి లోతుగా చొచ్చుకుపోయి వాళ్ల ప్రేరేపణలను వెలికితీసే ప్రయత్నం చేస్తాయి అని అంటారు. ఇటీవల విడుదలైన వర్మ చిత్రం నాచ్ ఇప్పటివరకు తన అత్యుత్తమ సినిమా అని చాటుకున్నారు. తన అన్ని సినిమాల నిర్మాణం తర్వాత ఈయన ఇలానే చాటుకుంటూ ఉంటారు. నాచ్ సినిమా ప్రపంచముపై తనదైన ముద్ర వేయాలనుకునే ఒక నృత్యదర్శకురాలికి, సినిమాలలో గొప్ప స్థాయికి ఎదగాలనుకుంటున్న ఒక వర్ధమాన నటునికి మధ్య సంబంధాన్ని చిత్రీకరిస్తుంది. నాచ్ వ్యాపారపరంగా అంత విజయవంతము కాలేదు. ఇటీవల ఇండియన్ ఎక్స్ప్రెస్ వార్తాపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వర్మ, నేను నాచ్లో మున్సిపల్ స్కూలుకు ఐన్రాండ్ ఇవ్వటానికి చాలా శ్రమపడ్డాను అని ప్రేక్షకుల అవగాహన స్థాయికి అందని సినిమా తీశానని చెప్పుకున్నారు. వర్మ తరువాతి సినిమా సర్కార్ జూన్ 2005లో విడుదలైంది. నిజ జీవితంలో తండ్రి, కొడుకులైన అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్ సినిమాలో కూడా తండ్రి, కొడుకుల పాత్రలు పోషించారు. ఇది ద గాడ్ ఫాదర్ అనే హాలీవుడ్ సినిమా ఆధారంగా నిర్మించింది అని చెప్పారు. ఈ సినిమా మౌలికంగా పితృస్వామ్యము, స్వాభిమానము గురించి అని వర్మ అభిప్రాయం. భారతీయ రాజకీయాల నేపథ్యములో తీసిన ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ తనదే ధర్మమనుకునే రాజకీయ నాయకుడు సర్కార్ పాత్రను పోషించారు. ఈ చిత్రం భారీ విజయం సాధించింది. వర్మ భారతీయ చిత్ర పరిశ్రమలో మునుపెన్నడూ లేనంతగా చాలా వేగంగా సినిమాలను నిర్మిస్తున్నారు. తన ఆఫీస్ పేరు ద ఫ్యాక్టరీ. తను ఎంపిక చేసిన దర్శకులతో తన నిర్మాణ సంస్థ ద్వారా చాలా సినిమాలను నిర్మిస్తున్నారు. తన సినిమాలకు ప్రతిభ ఉన్న క్రొత్త వారిని ఎంపిక చేయటం వర్మ అలవాటు. తను పరిచయం చేసిన వారందరి కెరీర్ బాగా ఉండటంతో కావలసిన వాళ్లు కింగ్ మేకర్ అని అంటారు. మనోజ్ బాజ్పాయ్, ఆఫ్తాబ్ శివదాసాని, వివేక్ ఓబెరాయ్, రాజ్ పాల్ యాదవ్ వీళ్లంతా సినిమా తెరకు వర్మ ద్వారా పరిచయం అయిన వాళ్లే. తను ఉదార స్వభావుడు కానని, తన స్వార్థం కోసమే క్రొత్త వాళ్లని పరిచయం చేస్తున్నానని వర్మ ఇంటర్వ్యూలలో చెబుతుంటారు. సినిమా పత్రికలు వారు స్పాన్సర్ చేసే అవార్డులంటే వర్మకు ఇష్టముండదు. తను ఎప్పుడూ బహుమతి ప్రదానోత్సవాలకు హాజరు కాలేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి ఏటా ఇచ్చే నంది అవార్డును రామ్ గోపాల్ వర్మ 3 సార్లు ఆయన దర్శకత్వం వహించిన శివ, క్షణక్షణం, ప్రేమకథ చిత్రాలకు గెలుచుకున్నారు. సత్య చిత్రానికి ఫిల్మ్ఫేర్ వాళ్లు ఇచ్చే ఉత్తమ దర్శకుడి అవార్డును గెలుచుకున్నారు. చిత్రము విడుదల తేదీ భాష బాధ్యతలు మా ఇష్టం 2022 6 మే తెలుగు దర్శకుడు, డి కంపెనీ 2021 15 మే తెలుగు దర్శకుడు, థ్రిల్లర్ 2020 14 ఆగస్టు తెలుగు దర్శకుడు, అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు 2019 నవంబరు 29 తెలుగు దర్శకుడు.
లక్ష్మీస్ ఎన్టీఆర్ 2019 తెలుగు దర్శకుడు. ఆఫీసర్ 2018 జూన్ 1 తెలుగు దర్శకుడు. వంగవీటి 2016 డిసెంబరు 23 తెలుగు దర్శకుడు. ఎటాక్ 2016 ఏప్రిల్ 1 తెలుగు దర్శకుడు. కిల్లింగ్ వీరప్పన్ 2016 జనవరి 7 తెలుగు, తమిళ్, హిందీ దర్శకుడు. అనుక్షణం 2014 సెప్టెంబరు 12 తెలుగు దర్శకుడు. సత్య 2013 నవంబరు 8 తెలుగు, హిందీ దర్శకుడు. 26/11 ఇండియాపై దాడి 2013 మార్చి 1 తెలుగు, హిందీ దర్శకుడు. శివ 2006 చిత్రం, 2006 హిందీ దర్శకుడు. మిస్టర్ ఎమిస్ డిసెంబరు 2, 2005 హిందీ నిర్మాత. జెమ్స్ సెప్టెంబరు 16, 2005 హిందీ నిర్మాత. మై వైఫ్ అస్ మర్దర్ ఆగస్టు 19, 2005 హిందీ నిర్మాత. సర్కార్ జూలై 1, 2005 హిందీ దర్శకత్వం మరియు నిర్మాత. డి జూన్ 3, 2005 హిందీ నిర్మాత. నాచ్ నవంబరు 12, 2004 హిందీ నిర్మాత. వాస్తు శాస్త్ర 2004 హిందీ నిర్మాత. మధ్యాహ్నం హత్య 2004 తెలుగు నిర్మాత. గాయబ్ జూలై 16, 2004 హిందీ నిర్మాత. అబ్ తక్ ఛప్పన్ ఫిబ్రవరి 27, 2004 హిందీ నిర్మాత. ఏక్ హసీనా థీ జనవరి 16, 2004 హిందీ నిర్మాత. మై మాధురి దీక్షిత్ బననా చాహతా హూ అక్టోబరు 10, 2003 హిందీ నిర్మాత. డర్న మన హై జూలై 25, 2003 హిందీ నిర్మాత. భూత్ మే 30, 2003 హిందీ దర్శకత్వం మరియు నిర్మాత. రోడ్ సెప్టెంబరు 27, 2002 హిందీ నిర్మాత. కంపెనీ ఏప్రిల్ 12, 2002 హిందీ దర్శకత్వం మరియు నిర్మాత. లవ్ కెలియే కుచ్ భీ కరేగా జూన్ 29, 2001 హిందీ నిర్మాత. ప్యార్ తూనే క్యా కియా ఏప్రిల్ 27, 2001 హిందీ నిర్మాత. జంగిల్ జూలై 14, 2000 హిందీ దర్శకత్వం మరియు నిర్మాత. మస్త్ అక్టోబరు 15, 1999 హిందీ దర్శకత్వం మరియు నిర్మాత. షూల్ 1999 హిందీ కథ, నిర్మాత. ప్రేమ కథ 1999 తెలుగు దర్శకత్వం. కౌన్ ఫిబ్రవరి 26, 1999 హిందీ దర్శకత్వం మరియు నిర్మాత. దిల్ సే 1998 హిందీ నిర్మాత. సత్య జూలై 3, 1998 హిందీ దర్శకత్వం మరియు నిర్మాత. దౌడ్ జూలై 13, 1997 హిందీ కథ, స్క్రీన్ ప్లే, కూర్పు, దర్శకత్వం మరియు నిర్మాత. ఓ వరప్రసాద్ 1997 తెలుగు నిర్మాత. దెయ్యం 1996 తెలుగు దర్శకత్వం మరియు నిర్మాత. గులాబీ 1996 తెలుగు నిర్మాత. అనగనగా ఒక రోజు 1995 తెలుగు దర్శకత్వం మరియు నిర్మాత. రంగీలా సెప్టెంబరు 8, 1995 హిందీ కథ, దర్శకత్వం మరియు నిర్మాత. మని మని 1994 తెలుగు నిర్మాత. మని 1993 తెలుగు నిర్మాత. తిరుడ తిరుడ 1994 తమిళం స్క్రీన్ ప్లే. గాయం దేశం 1993 తెలుగు, తమిళం దర్శకత్వం. గోవిందా గోవిందా 1993 తెలుగు దర్శకత్వం. అంతం ద్రోహి అక్టోబరు 25, 1992 తెలుగు, హిందీ దర్శకత్వం. క్షణక్షణం 1991 తెలుగు దర్శకత్వం. రాత్రి రాత్ 1991 తెలుగు, హిందీ దర్శకత్వం. శివ 1989 సినిమా, డిసెంబరు 7, 1990 తెలుగు, తమిళం, హిందీ కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం. వెబ్ సిరీస్. సంవత్సరం పేరు రోల్ డైరెక్టర్ ప్రొడ్యూసర్ సంగీత దర్శకుడు. 2018 గడ్ సెక్స్ అండ్ ట్రూత్, మియా మల్కోవా, రామ్ గోపాల్ వర్మ స్ట్రైక్ ఫోర్స్ LLC ఎం. కీరవాణి 2018 జనవరి 27,